మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నాం. బైబిల్ ప్రకారంగా ఫాస్టింగ్ యొక్క పర్పస్ ఏంటి, అసలు ఫాస్టింగ్ ఎందుకు చేయాలి, ఉపవాస ప్రార్థన అనేది ఎందుకు చేయాలి, అది మనకు ఎలా ఉపయోగపడుతుంది, ఎలాంటి సమయాల్లో ఉపవాస ప్రార్థన అవసరం అనేది ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం. మనిషి ఔన్నత్యాన్ని, మనిషి యొక్క స్థిరత్వాన్ని కూడా మార్చేది ఉపవాస ప్రార్థన. కాబట్టి ఉపవాస ప్రార్థన చాలా పవర్ఫుల్ టూల్. ఫాస్టింగ్ కోసం ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. మోస్ట్లీ ఫాస్టింగ్ అనేది ఫిజికల్గాను స్పిరిచువల్గాను ఉపయోగపడుతుంది. ఉపవాసం అనేది అంతం లేనిది, దెర్ ఈజ్ నో ఎండ్. ఆత్మీయ ఉన్నతి కోసం ఫోకస్ చేయడమే ఉపవాస ప్రార్థన. ఫోకసింగ్ అవర్ మైండ్స్ అండ్ బాడీస్ ఫర్ ఎ స్పిరిచువల్ రీజన్. ఆత్మీయ ఉన్నతి కోసం ఫోకస్ చేయడమే, దృష్టి పెట్టడమే, శారీరకంగాను మానసికంగాను దృష్టి పెట్టడమే ఉపవాస ప్రార్థన. బైబిల్ ప్రకారం ఫాస్టింగ్ యొక్క పర్పస్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఒక్కొక్కటిగా. దానిలో నెంబర్ 1, మన ప్రార్థన ఫలించడానికి, బలపడడానికి ఫాస్టింగ్ ప్రేయర్. ప్రార్థన ఫలించాలంటే ఫాస్టింగ్ ప్రేయర్ మనకు అవసరం. పాత నిబంధన గ్రంథంలో చూడండి, అన్ని సందర్భాల్లో కూడా ఉపవాసాన్ని ప్రార్థనలతో కలిపి కనిపిస్తుంది మనకి. అందుకే ప్రార్థనలు చేసిన వెంటనే ఫలితం ఉండేది. ప్రార్థన చేస్తే ఫలితం వస్తుంది, దేవుని దగ్గర నుంచి సమాధానం కూడా వస్తుంది, దేవుడు ప్రార్థన వింటారు. కానీ అలా మామూలు ప్రార్థన దేవుడు వింటారో లేదో, ఫలితం వస్తుందో లేదో అని మనం అనుకోవచ్చు, సందేహించవచ్చు. బట్ ఉపవాసం అనేది ప్రార్థనలు కూడా మార్చేలా ఉంటుంది. మన ప్రార్థనలు కూడా మార్చేస్తుంది ఉపవాస ప్రార్థన. ఉపవాసంతో చేసే ప్రార్థన ఫలితాన్ని ఇస్తుంది. ఎజ్రా గ్రంథంలో 8వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుడిని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన అంగీకరిస్తాడు. ఉపవాసంతో ప్రార్థించినప్పుడు ఆయన మనవి అంగీకరించారు. సో ప్రార్థన అంగీకరించబడుతుంది, బలపడుతుంది. పవర్ఫుల్ ప్రేయర్ అనేది చేయొచ్చు ఉపవాసంలో. ఇక నెంబర్ 2, రెండవది టు సీక్ గాడ్స్ గైడెన్స్. దేవుని సహాయం కొరకు, గైడెన్స్ కొరకు ఉపవాస ప్రార్థన అవసరం. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 26వ వాక్యంలో ఇజ్రాయేలు ప్రజలు దేవుని నిర్ణయం కొరకు, మార్గనిర్దేశం కొరకు ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థిస్తారు. మనం మన కఠినమైన నిర్ణయాలు లేదా పనుల కోసం దేవుని గైడెన్స్ కావాలి అంటే ఉపవాస ప్రార్థన చేయాలి. ఇక నెంబర్ 3, టు ఎక్స్ప్రెస్ గ్రీవ్. దుఃఖ నివారణ కోసం ఉపవాస ప్రార్థన అవసరం. మన వేదనలు, సమస్యలు, బాధలు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? దుఃఖం, ఏడ్పు ద్వారా, దుఃఖము ద్వారా మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. బట్ దుఃఖాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము అంటే దుఃఖాన్ని ఫాస్టింగ్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ప్రతిరోజు బాధపడి వేధించే వాటి నుంచి ఉపవాసం ద్వారా దేవునికి చెప్పుకోవడమే కాదు, దుఃఖం ద్వారా దాన్ని దేవునికి ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మీరు దుఃఖముతో కన్నీరు పెట్టుకుంటే ఆకలి అనిపించదు, తినాలి అనే కోరిక కూడా కోల్పోతామని మీకు తెలుసా? మనం ఏడుస్తున్నప్పుడు కుటుంబ సభ్యులు కానీ, ఫ్రెండ్స్ కానీ వచ్చి తినమంటారు, అయినా సరే తినాలి అనిపించదు. అలాంటి దుఃఖాన్ని ఫాస్టింగ్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వాక్యంలో హన్నా ప్రార్థన చేస్తూ తన దుఃఖాన్ని ఉపవాస ప్రార్థనతో ఎక్స్ప్రెస్ చేసింది. అక్కడ యాజకులు మత్తురాలు అనుకున్నారు, తెలియకుండానే తన కన్నీరు, ప్రార్థన అంతలా ఉన్నాయి. మరి 1వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వాక్యంలో దావీదు, సౌలు, దావీదు స్నేహితులు కూడా కన్నీరు పెట్టి దుఃఖించి సాయంకాలం వరకు ఉపవాస ప్రార్థన చేశారు. అలా కన్నీరు విడవడానికి, ఎక్స్ప్రెస్ చేయడానికి, అలాగే దుఃఖ దినాలను మనం చేయించాలి అంటే ఉపవాస ప్రార్థన మనకు అవసరం. ఉపవాస ప్రార్థన మనం ఉండాలి. ఇక నెంబర్ 4, టు సీక్ డెలివరెన్స్ ఆర్ ఏ ప్రొటెక్షన్. మనకు విడుదల కావాలన్నా, దేవుని ప్రొటెక్షన్ కావాలన్నా ఉపవాసం ద్వారా సాధించాలి. బైబిల్లో ముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో ఉపవాసం ఉండడానికి కారణం శత్రువుల నుంచి, పరిస్థితుల నుంచి రక్షణ కోసం, విముక్తి కోసం. ఈ ఎక్కువ సార్లు మనకు కనబడుతుంది. 2వ దినవృత్తాంతంలో గ్రంథం 20వ అధ్యాయం 3-4 వాక్యాలు చూడండి. సైన్యాలు మీదకు వస్తున్నాయి అని భయపడి యెహోషాపాతు యూదాయంతటా కూడా ఉపవాసం ఆచరించాలని ప్రకటించాడు. దేవుణ్ణి సహాయం కోసం వేడుకున్నాడు. అలా శ్రమలలో, బాధల్లో, అపాయాల్లో ప్రొటెక్షన్ కావాలంటే, దేవుని సహాయం కావాలంటే ఉపవాస ప్రార్థన అవసరం. అలాంటి టైంలో ఉపవాసం ఉండాలి. ఇక నెంబర్ 5, టు ఎక్స్ప్రెస్ రిపెంటెన్స్ అండ్ రిటర్న్ టు గాడ్. పశ్చాత్తాపం కోసం ఉపవాసం చేయాలి. దేవుని దగ్గరకు తిరిగి రావడాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, దేవుని దగ్గరకు తిరిగి రావడానికి ఉపవాసం చేయాలి. 1వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 6వ వాక్యంలో మిస్సా అనే ప్రాంతంలో ఇజ్రాయేలీలు అందరూ కూడా కూడుకుని ఉపవాసం ఉంటారు. దేవుని దృష్టికి మేము పాపాత్ములము అని అక్కడ ఒప్పుకుంటారు. ఉపవాస ప్రార్థన చేశారు. ఈ విషయం ఫిలిష్తీయులకు తెలిసింది, దండెత్తి వచ్చారు. అయినా సరే భయపడి ఇంకా ప్రార్థించారు, ఇంకా ఉపవాసం ఆపలేదు. మనము కూడా మన వ్యక్తిత్వం, పాపతత్వం విడిచిపెట్టి పశ్చాత్తాపడాలి అంటే ఉపవాస ప్రార్థన చేయాలి.
దేవుడి నుంచి దూరం అయిపోతారు. అలా దేవుడి నుంచి దూరమైనా తప్పిపోయినా తిరిగి దేవుని వద్దకు రావడానికి ఉపవాస ప్రార్థన అవసరం. ఉపవాస ప్రార్థన చెయ్యాలి. చాలామంది బాప్తీసం తీసుకున్నప్పుడు బాగుంటారు, తర్వాత మరలా లోకంలో కలిసిపోతారు. ఇంకొంతకాలం బాగుంటారు, దేవుని ఆత్మీయతను తర్వాత కోల్పోతారు. దేవునిలో ఉండాలి అనే ఆశ ఉన్నా దేవుని నుంచి దూరంగా బ్రతకడానికి ఇష్టపడతారు, దేవుని వైపు రావడానికి భయపడతారు, ఇష్టపడరు, ధైర్యం చెయ్యరు. అలాంటి వారందరికీ కూడా గొప్ప పరిణామం ఏంటి అంటే ఉపవాస ప్రార్థన. మీ ఉపవాస ప్రార్థన అనే స్టెప్ ద్వారా మీరు మరలా దేవుని వైపు, దేవుని దగ్గరికి మీరు రావచ్చు. మరలా మీరు ఎప్పుడైనా సరే దేవునికి దూరంగా ఉన్నట్లు అనిపించినా, దేవునికి దూరం అవుతున్నట్టున్నా కూడా ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని దగ్గరకు ఉండండి, దేవుని సన్నిధిలో ఉండండి. ఆ ఉపవాస ప్రార్థన మిమ్మల్ని మీ ఆత్మీయతలో బలపరుస్తుంది, దేవునిలో స్థిరత్వంగా ఉంచగలుగుతుంది. ఇక నెంబర్ 6, టు హంబుల్ వన్ సెల్ఫ్ బిఫోర్ గాడ్. తనను తాను తగ్గించుకోవడం కోసం, అహాన్ని తగ్గించుకోవడం కోసం, గర్వాన్ని తగ్గించుకోవడం కోసం, ఇలాంటి భావాలను తగ్గించుకోవడం కోసం ఉపవాస ప్రార్థన అవసరం. ఉపవాసం చేస్తే తగ్గించుకుంటున్నట్టు కాదు, బట్ వినయం యొక్క వ్యక్తీకరణ అనేది, ఎక్స్ప్రెషన్ ఆఫ్ హ్యూమిలిటీ అనేది తనను తాను తగ్గించుకొని దేవుని యందు విధేయత చూపటానికి ఉపవాస ప్రార్థన అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి అలా దేవుని యందు విధేయత చూపి మనం తగ్గి ఉండడానికి ఉపవాస ప్రార్థన ఉండాలి. ఇక నెంబర్ 7, టు ఎక్స్ప్రెస్ కన్సర్న్ ఫర్ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని పని నిమిత్తము కూడా ఉపవాస ప్రార్థన అవసరం. దేవుని పని జరగాలన్నా, దేవుని పనిలో వాడుకోవాలి అన్న ఉపవాస ప్రార్థన ఉపయోగపడుతుంది. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3-4 వాక్యాలు చూడండి. యెరూషలేము ప్రాకారాలు కూల్చబడితే ఉపవాసం ఉండి ప్రార్థించి నిర్మించారు. అలా దేవుని పని జరగాలి అంటే ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి. దేవుని పనిలో ఎలాంటి వారు ఎదురవుతున్నా, ఎంతమంది స్వార్థం చూపినా నిస్వార్థంగా దేవుని పని నిజాయితీగా చేయాలి అంటే ఉపవాస ప్రార్థన ద్వారా అది సాధ్యమవుతుంది. దేవుని పనిలో, ఆ పని ఏదైనా కానీ దేవుని పనిలో వ్యతిరేకతలు, అలాగే మనుషుల నుంచి వ్యతిరేకతలు, తిరస్కారములు చాలా ఎదురవుతూ ఉంటాయి. బట్ మనము కూడా కల్మషం అయిపోతూ ఉంటాం, స్వార్థపూరితంగా మారిపోతూ ఉంటాం. అలాంటి పరిణామాలు మనకు లేకుండా ఉండాలి అంటే ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని పని ప్రారంభిస్తే, ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని పని చేస్తే మనలో ఉన్న ఆత్మశక్తి, మనలో ఉన్న ఉపవాస ప్రార్థన పవర్ అనేది పనిచేస్తుంది. కాబట్టి నిస్వార్థంగా, తప్పు లేకుండా చక్కగా చేయగలుగుతాం. దేవుని పని అక్కడ నెరవేరుతుంది. ఇక నెంబర్ 8, టు ద మినిస్టర్ టు ద నీడ్స్ ఆఫ్ అదర్స్. అందరూ కూడా సొంత అవసరాలకే ఉపవాస ప్రార్థన చేస్తారు, ఉపవాసం ఉంటారు. బట్ ఇతరుల కోసం, వారి అవసరతల కోసం ఉపవాసం ఉండాలి. ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా కూడా స్వార్థ ప్రయోజనాలు మాత్రమే కనబడుతూ ఉంటాయి. కానీ ఇతరుల అవసరాల కోసం, ఇతరుల మంచి కోసం కూడా ఉపవాస ప్రార్థన అవసరం. మన ఖాళీ టైంని కానీ, మన తినే టైంని కానీ ఇతరులకు మంచికి ఉపయోగించండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6-8 వాక్యాలు చూడండి. ఉపవాసం అంటే అసలు ఇదే అంటారు. సో ఇతరుల మేలు కోసం ఉపవాసం ఉండాలి. యేసుక్రీస్తు వారు కూడా ఉపవాసం అంటే ఇతరులకు పెట్టడం, లేమిలో ఉన్న వారిని ఆదరించడమే అంటారు. సో దానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఉపవాస ప్రార్థనలో చాలా పవర్ఫుల్ టూల్ అది. ఇక నెంబర్ 9, టు ఓవర్కమ్ టెంప్టేషన్స్ అండ్ డెడికేట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. మనిషి జీవితంలో టెంప్టేషన్స్, అట్రాక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా, తరచుగాను ఉంటాయి. వాటిని జయించాలన్నా, విముక్తి కావాలన్నా ఉపవాసం ఉండాలి. ఆకర్షణలు, జారత్వం, చెడు తలంపుల నుండి బయటకు రావాలి అంటే ఉపవాసం యూజ్ అవుతుంది. మన స్ట్రగుల్స్ నుంచి జయించాలి అంటే ఫాస్టింగ్ అనేది ఉండాలి. అలాగే దేవునికి మనల్ని సమర్పించుకోవడం కోసం, డెడికేట్ చేయడం కోసం కూడా ఉపవాస ప్రార్థన అవసరం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-11 వాక్యాలు చూడండి. యేసువారు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించారు. శోధకుడు శోధించాడు, అయినా సరే వాటిని జయించారు ఆయన. అలాగ మన టెంప్టేషన్స్ కానీ, జారత్వాలు, ఆకర్షణలు, చెడు తలంపులు, ఇలాంటివన్నీ కూడా కంట్రోల్ అవ్వాలి అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఉపవాస ప్రార్థన ద్వారా అది జరుగుతుంది, కంట్రోల్ అవుతారు. ఇలాంటి చెడు ఆలోచనలు, చెడు వ్యసనాలు, చెడు అలవాట్ల నుంచి మనం బయటకు రావాలంటే, వాటిని జయించాలంటే ఉపవాస ప్రార్థన అవసరం. ఉపవాస ప్రార్థన చేయాలి. ఇక నెంబర్ 10, టు ఎక్స్ప్రెస్ లవ్ అండ్ వర్షిప్ గాడ్. దేవుణ్ణి ప్రేమించడానికి, ఆరాధించడానికి ఉపవాసం ఉపయోగపడుతుంది. ఉపవాసం చేయాలి. ఆకలి దప్పులు గలవారు తృప్తిపరచబడతారు. ఎంత ఉపవాసం ఉంటే అంత దేవుణ్ణి ఆరాధిస్తాం, ప్రేమిస్తాం. దేవుని మీద ప్రేమ, గొప్ప ఆరాధన కోసం ఉపవాసం ఉండాలి. లూకాసు వార్త 2వ అధ్యాయం 37వ వాక్యంలో అన్న అనే ప్రవక్తి 84 సంవత్సరాలు ఉంది, అయినా సరే ఉపవాస ప్రార్థనలతో రాత్రింబగళ్ళు సేవ చేసింది. ఇలా ఉపవాసం ఉండడానికి, ప్రార్థించడానికి ప్రధాన అంశాలు, ముఖ్యమైనటువంటి కారణాలు ఇవన్నీ. ఈ 10 సందర్భాల్లో ఏది ఎదురైనా, ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా ఉపవాస ప్రార్థన అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉపవాస ప్రార్థన ద్వారా వాటిని కంట్రోల్లోకి తేవచ్చు, జయించవచ్చు. ఇంతకన్నా పవర్ఫుల్ టూల్ ఇంకొకటి లేదు. సో ఫాస్టింగ్ ప్రేయర్ అనేది చాలా పవర్ఫుల్ టూల్ అని మాత్రం గమనించండి. అయితే మీకు ఇంకొక ముఖ్యమైన విషయం,
ఉపవాసం ఉన్నప్పుడు ఏం చెయ్యాలి, పవిత్రమైన ఉపవాసం చేయాలని సిద్ధమవుతున్నప్పుడు ఏం చెయ్యాలి అనేవి ఆలోచిస్తే అలాంటి విషయాలు కూడా నేను కొన్ని చెప్తాను. ప్రే అండ్ కాన్ఫెస్ యువర్ సిన్స్. ప్రార్థన చేసేటప్పుడు ఉపవాస ప్రార్థనలో ఉంటే మనసు ప్రశాంతంగా ఉంచండి, ఫోకస్ పెట్టండి. అప్పుడు ఖచ్చితంగా చేయాల్సినటువంటి మొదటి స్టెప్ ఏంటంటే ప్రార్థించండి. మీ పాపాలు దోషాలు ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి. దేవుని ముందు పాపాలు ఒప్పుకోవాలి, తర్వాత వాటికి ప్రాయశ్చిత్తపడాలి. వాటి నుంచి ముందు విడుదల కావాలి. ఆ పాపం ఇక నీ మైండ్లో కానీ నీ బ్రతుకులో కానీ లేకుండా చూసుకోవాలి, పూర్తిగా విడుదల కావాలి. ఉపవాసం అంతటా కూడా ప్రార్థనే మూలముగా, ప్రార్థనే ప్రధానంగా ఉండాలి. మనం పశ్చాత్తాప హృదయంతో ఉపవాస ప్రార్థన ప్రారంభించడం అత్యవసరం. తర్వాత టర్న్ టు స్క్రిప్చర్. ఉపవాసం ప్రారంభించడానికి ముందు, ఉపవాసం చేస్తున్న సమయంలో కూడా వాక్య ధ్యానం అనేది ఉండాలి. దేవుని మాటలు ధ్యానించాలి, వీలైతే వినాలి, తర్వాత ధ్యానించాలి. అండ్ దెన్ కీప్ ఇట్ సీక్రెట్. ఉపవాస ప్రార్థన అనేది ఆత్మీయతతో భక్తి పైకి కనపరిస్తే, ప్రదర్శించాలని చేస్తే అది వాక్య విరుద్ధం, పైగా ఆత్మీయతకు హానికరం కూడా. పైగా సొంత ప్రయోజనాలు, స్వార్థంతో కూడిన ఉపవాసం ప్రార్థనలు కూడా హానికరం, వాక్య విరుద్ధం. గొప్పగా చెప్పుకోకండి, అవసరమైతేనే తప్ప మిగతా సమయాల్లో చెప్పకండి. ప్రిపేర్ యువర్ బాడీ. పూర్తి రోజులు కానీ వారం రోజులు కానీ ఉంటే శరీరం అనేది సహకరించదు. శరీరంపై ఊహించని హానికరమైనటువంటి ప్రభావాలకు అది లోనవుతాయి. కాబట్టి సరిగ్గా జరిగితే చాలా మేలు, మంచిది. శరీరాన్ని మానసికంగాను ఫిజికల్గాను కూడా సిద్ధపరచుకోవాలి. ఉపవాసం అనేది మీ ఆత్మకు చర్య, ఆత్మీయ యొక్క స్థితికి శారీరక ప్రతిచర్య. సరిగ్గా జరిగితే దేవునికి సన్నిహితంగా ఉంటాం. సెల్ఫ్ కంట్రోల్, విడుదల, మానసిక ప్రశాంతత, ఇలా అనేకమైన మేలులు మనం పొందుకోవచ్చు. చక్కగా శ్రద్ధగా ఉపవాస ప్రార్థన చేయడానికి సిద్ధపడండి. ఈ విషయాలన్నీ మీకు చక్కగా అర్థమయ్యాయి అని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి అంశంతో మరొక వీడియో ద్వారా మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మనందరికీ తోడై ఉండి బలపరచునుగాక. ఆమేన్.